నగదు బదిలీ పథకాన్ని దుష్ట పథకంగా అభివర్ణించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్. ఎలక్షన్లకు ముందు ప్రవేశపెడుతున్న ఈ పథకం ఓట్ల కోసమేనని బాజిరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ ఉన్నారు కాబట్టే షర్మిల పాదయాత్రకు తండోపతండాలుగా తరలి వస్తున్నారని తెలిపారు బాజిరెడ్డి గోవర్ధన్. పాలమూరు జిల్లాలో షర్మిల అడుగుపెట్టినప్పటి నుంచి జనతరంగాలు ఎగిసిపడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. వైఎస్ఆర్ పథకాలు తెలంగాణ ప్రజల హృదయాల్లోకి చొచ్చుకెళ్లాయి కాబట్టి ఈ ప్రభంజనమని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ గారు చేసినటువంటి అభివృద్ది కార్యక్రమాలు గాని సంక్షేమ పథకాలు గాని ప్రజలు వాటిని అనుభవించి మర్చిపోలేకపోతా ఉన్నారు. ఈ రోజు ఆయన బ్రతికే ఉంటే అవన్నీ కూడా మాకు తప్పనిసరిగా అందేవి. ఈరోజు వారు చనిపోవడం వల్ల ఆ పథకాలకు తుట్టుపడిసి ప్రభుత్వం నాకు అందకుండా చేస్తున్నారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మాకు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ది కార్యక్రమం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా మీకు మేము మద్దతు ఉన్నాము అనే రీతిలో వాళ్ళు విపరీతంగా స్పందించి వస్తామని చూస్తుంటే ఉచిత విద్యుత్కు ప్రభుత్వం ఉరివేయాలని చూస్తోందని బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. సంక్షేమ పథకాలు ఎత్తివేయడానికి నగదు బదిలీ పథకాన్ని కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ తెస్తోందని అభిప్రాయపడ్డారు. వాళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి ఒకరో ఇద్దరు వచ్చి పాపం ఏదో గొడవ చేస్తా ఉన్నారు. పెద్ద దాన్ని పట్టించుకునే అవసరం లేదు మాకు. ఎందుకంటే ఈ రోజు ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ బలీయంగా ఉన్నా దాన్ని కాపాడుకుంటూనే ఈ రోజు వైఎస్ఆర్ కూడా మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన తీరు, ఆయన అమలుపరిచిన సంక్షేమ పథకాల తీరు ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలు వారు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా మర్చిపోయిన పరిస్థితి. ఎవరిని కుట్రలు పన్నినా షర్మిల పాదయాత్రకు వచ్చే ప్రజలను అడ్డుకోలేరని బాజిరెడ్డి చెప్పారు. షర్మిల మాట్లాడే ప్రతి మాటను గల్లీ నుంచి దేశ రాజధాని ఢిల్లీ దాకా ఆలకిస్తున్నారు. షర్మిల మాట్లాడే మాటలు తూటాలై పేలుతున్నాయి. ఎంత ప్రశాంతంగా ప్రజల సమస్యలు వింటున్నారో బహిరంగ సభలో అపరకాలిలా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. తాను జగనన్న వదిలిన బాణాన్ని అని ఇడుపులపాయలోనే చెప్పిన షర్మిల ఆ బాణానికి ఉన్న పదును చూపిస్తున్నారు. ఇది పాలమూరు బాసటగా మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్డ్. తెలంగాణ కోసం చనిపోయిన బిడ్డలకు, రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయిన బిడ్డలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తా ఉందమ్మా. మొట్టమొదట మనందరం కలిసి తెలంగాణను బ్రతికించుకుందాం. పవిత్రమైన తెలంగాణ